హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'సోమనాథుడి తెలివి'. ఈ కథను రాసిన వారు ప్రముఖ ఇంద్రజాలికులు ఏసీ సర్కార్ గారు. సప్తగఢ్ రాజు కొడుకైన స్వర్ణకుమారుడు రాజోద్యానంలో తిరుగుతూ ఉండగా అతన్ని తుమ్మెద కుట్టింది. రాజుకు, రాణికి చాలా కాలం పిల్లలు లేక వార్ధక్యంలో పుట్టిన స్వర్ణకుమారుణ్ణి వాళ్ళు ప్రాణంగా చూసుకునేవారు. వాడికి ఇప్పుడు 8 ఏళ్ళు. వాడు క్షణం సేపు కళ్ళ ఎదుట లేకపోతే వాళ్ళు తప్పించిపోతారు. స్వర్ణకుమారుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉద్యానవనంలో నడుస్తూ ఉండగా నల్లని తుమ్మెద వాణ్ణి కుట్టింది. వాడు బాధతో ఏడవసాగాడు. నౌకర్లు వాణ్ణి వెంటనే రాజభవనంలోకి తీసుకుపోయి ఆస్థాన వైద్యుడి చేత చికిత్స చేయించారు. మందులు పనిచేసి కుర్రవాడు కొంతసేపటికి ఉపశమనం పొందాడు. ఆ రాత్రి రాణికి ఒక వింత కల వచ్చింది. కలలో ఆమెకు ఒక దేవత కనిపించి, రాణి, నీ కొడుకును గురించి జాగ్రత్త పడు. వాణ్ణి కుట్టినది మామూలు తుమ్మెద కాదు, శాపం పొందిన రాక్షసి. దాని కాటు ఎటువంటిదంటే, అది కుట్టినవాడు క్రమంగా క్షీణించి రోజుకు 1 తులం చొప్పున బరువు తగ్గుతూ చివరకు అస్థిపంజరం అయిపోతాడు. కావాలంటే నీ కొడుకు బరువు మంచి త్రాసుతో పరీక్షించు. నిజం నీకే తెలుస్తుంది అన్నది. దీనికి విరుగుడు ఏమిటి అని రాణి అడిగింది. కాని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే దేవత అంతర్ధానమైంది. రాణి అదిరిపడి లేచి రాజును లేపి తన కల గురించి చెప్పింది. అదంతా విన్న రాజు, అదంతా నిజమనుకోకు, కలలు కలలే అన్నాడు. రాణికి మనశ్శాంతి లేకుండా పోయింది. మర్నాడు ఉదయం ఆమె తన కుమారుణ్ణి తూయించింది. మరి 2 రోజుల అనంతరం తిరిగి చూస్తే కుర్రవాడి బరువు 3 తులాలు తరిగినట్టు స్పష్టమైంది. అది మొదలు స్వర్ణకుమారుడు రోజుకొక తులం చొప్పున కృశించిపోతూ వచ్చాడు. కల నిజమైంది. పౌరులకు, రాజోద్యోగులకు, రాజకుటుంబానికి తీరని విచారం పట్టుకున్నది. స్వర్ణకుమారుడికి ఎన్నో చికిత్సలు చేశారు. ఎన్నో వ్రతాలు, శాంతులు చేశారు. పూజలు, ప్రార్థనలు జరిపించారు. కానీ రాజకుమారుడి స్థితిలో ఎట్టి మార్పు లేదు. అతను కృశించటం మానలేదు. ఆ దేశానికి చెందిన కీకారణ్య మధ్యంలో చండపాణి అనే తాంత్రికుడు నివసించేవాడు. అతను భూత పిశాచాలను వదిలించటంలో ఘటికుడు. ఒకనాడు రాజుగారి మనుషులు ఆయన వద్దకు వెళ్లి ఒక్కసారి రాజభవనానికి రమ్మని, రాజకుమారుడి వ్యాధి నయం చేయమని కోరారు. ఆయనను రాజభవనానికి రప్పించడానికి అవసరమైన ఏర్పాట్లు జరిగాయి. శనివారం అర్ధరాత్రి తాను వస్తానని, 1000 మందికి షడ్రసోపేతమైన భోజనం తయారుగా ఉంచమని, నగరంలో ప్రజలు తమ పక్కలు వదిలి వీధుల్లోకి రాకూడదని, వీధులలో దీపాలు వెలగరాదని ఆయన ముందుగా రాజును హెచ్చరించాడు. అనుకున్న సమయానికి చండపాణి ఒక పల్లకీలో వచ్చాడు. ఆ పల్లకీని 6 అస్థిపంజరాలు రాజభవనానికి మోసుకువచ్చాయి. పల్లకీ వెనక వందల కొద్దీ అస్థిపంజరాలు నడిచి వచ్చాయి. రాజభవనం ఆవరణలో 1000 అస్థిపంజరాలు విందు పుడిచి తెల్లవారిందాకా ఆనందంతో నృత్యాలు చేసి ఖాళీ పల్లకీతో సహా వెళ్లిపోయాయి. తరువాత చండపాణి రాజభవనం ప్రవేశించి, రాజు ఎక్కడా? నేను వచ్చాను, బయటికి వచ్చి స్వాగతం చెప్పమను అన్నాడు. రాజు తన పరివారంతో ముందుకు వచ్చి, నేను తమ కోసమే వేచి ఉన్నాను మహాత్మా, దయచేయండి అన్నాడు. నీ కొడుకు ఏడి? నేను వాణ్ణి ముందు చూడాలి అన్నాడు చండపాణి. ఆయనను రాజకుమారుడి గదికి తీసుకువెళ్లారు. చండపాణి రాజకుమారుణ్ణి చూస్తూ, అవును, నేను ముందే అనుకున్నాను. ఆ పిశాచిముండ పాపం ఈ కుర్రవాడి మీద ఆవహించింది. దాన్ని వదిలిపెట్టను, మారణహోమం చేస్తాను అని రాజుకేసి తిరిగి, ఇంత పని చేసిన ఆ పిశాచి కథ మీరంతా వినాలి, చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పాడు. సిద్ధవనంలో పూర్వం ఒక రాక్షసి ఉండేది. దానికి కీతి అని ఒక కూతురు ఉండేది. అది చాలా పాపిష్టిది. ఆ సమయంలో నేనా అరణ్యంలో సమాధిలో ఉండగా కీతి వచ్చి నా సమాధిని భంగం చేయాలని చూసింది. నేను పదే పదే హెచ్చరించినా కూడా లక్ష్యపెట్టక అది నా నిష్టకు భంగం కలిగిస్తూ వచ్చింది. నేను దాన్ని శపించి మనిషి తలగల గేదెగా మార్చాను. అప్పటికి అది నా జోలికి రావడం మానలేదు. మరింత కోపం వచ్చి నేను దాన్ని నల్ల తుమ్మెదగా మార్చి ఈ దేశానికి పారద్రోలాను. దాని దుర్బుద్ధి ఇంకా పోలేదు. ఈ రాజకుమారుణ్ణి కుట్టింది. అయితే
అది చాలా కాలం శిక్ష అనుభవించింది. ఎవరికీ ఎలాంటి అపకారము చేయవద్దని హెచ్చరించి దానికి విముక్తి కలిగించాలి. నేను దాన్ని పిలిచి రాజకుమారుడి జబ్బుకు ఏదైనా మందు ఉన్నదేమో తెలుసుకుంటాను. ఇలా అని చండపాణి అగ్నిహోత్రం చేసి అందులో సువాసన ద్రవ్యాలు వేశాడు. పొగ పైపైకి లేచింది. చండపాణి ఏదో మంత్రం చదివేసరికి ఆ పొగ కూడుకొని ఒక స్తంభం ఆకారం పొందింది. ఒక నల్లని తుమ్మెద లోపలికి ఎగురుతూ వచ్చింది. చండపాణి దానితో, పాపిష్టిదానా, నువ్వు ఇంకా నీ దుర్బుద్ధి మానేవు కావు. అన్యాయంగా ఈ రాజకుమారుణ్ణి కుట్టావు అన్నాడు. తుమ్మెద మనిషి వాక్కుతో, క్షమించండి మహాత్మా, మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికే నేను రాజకుమారుణ్ణి కుట్టాను. తమరు రానే వచ్చారు గనక నేను రాజకుమారుడికి చికిత్స చెబుతాను. అగ్నిగుల్మం రసం రోజుకొక లోటాడు చొప్పున వారం రోజులు ఇచ్చినట్లయితే రాజకుమారుడికి స్వస్థత కలుగుతుంది. స్వామి, రాజకుమారుడి వ్యాధి నివారణ అయినాక నా యథారూపం నాకు దయచేయించండి అన్నది. అలాగే చేస్తాను. రాజకుమారుడికి ఆరోగ్యం కలిగినాక నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు చండపాణి. తుమ్మెద ఆయన పాదాల మీద వాలి ఝంకారం చేస్తూ గదిలో నుంచి బయటికి ఎగిరిపోయింది. చండపాణి ఆస్థాన వైద్యుణ్ణి పిలిపించి, నీకు అగ్నిగుల్మం తెలుసు కదా అన్నాడు. తెలుసును స్వామి, మా మూలికా క్షేత్రంలో అది పుష్కలంగా పెరుగుతుంది అన్నాడు వైద్యుడు. సరే, అయితే తుమ్మెద చెప్పిన విధంగా కుర్రవాడికి చికిత్స జరిపించండి. త్వరలోనే వాడికి స్వస్థత కలగాలని ఆశీర్వదిస్తున్నాను. ఇక నన్ను బాధించకండి అంటూ చండపాణి అందరూ చూస్తుండగానే అంతర్ధానం అయ్యాడు. అగ్నిగుల్మం తెచ్చి రసం పిండి గాజు లోటాలో పోసి రాజకుమారుడి చేత తాగించడానికి వైద్యుడు రాజకుమారుడున్న గదికి వెళ్ళాడు. ఆయన లోటాను రాజకుమారుడి ముందు పెట్టి, బాబు, ఇది తాగండి, మీ జబ్బు నయమవుతుంది అన్నాడు. లోటాలోని రసం నల్ల సిరాలాగుంది. రాజకుమారుడు దాని కేసి చూసి ముఖం అసహ్యంగా పెట్టి, చిచ్చి, అవతలకి తీసుకుపండి, ఆ నల్ల కషాయం నేను తాగను, నా దగ్గరికి తేకండి అన్నాడు. రాజకుమారుడికి అసలు నలుపు అంటేనే తగని అసహ్యం. రాజు రాణి ఎంత బుజ్జగించి చెప్పినా కుర్రవాడు విన్నాడు కాడు. వాడి చేత ఆ నల్లని రసం ఎలా తాగించాలో ఎవ్వరికీ తెలియలేదు. దానిలో మరేదన్నా చేర్చి రంగు మార్చితే ఔషధ గుణం మారిపోవచ్చు. 2 రోజులు గడిచాయి. రాజకుమారుడి బరువు మరి 2 తులాలు తరిగిపోయింది. సభలో 2 రోజులు ఈ సమస్య గురించే చర్చలు జరిగాయి. 3వ రోజు చర్చలో ఆస్థాన ఇంద్రజాలికుడు సోమనాథుడు రాజుగారిని, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నాడు. నీ ఇంద్రజాలం పనిచేస్తుందా అని రాజు సోమనాథుణ్ణి అడిగాడు. ప్రయత్నించి చూస్తే నష్టమేమిటి మహారాజా అన్నాడు సోమనాథుడు. సరే, ప్రయత్నించి చూడు. నీ ప్రయత్నం ఫలిస్తే మంచి బహుమానం ఇస్తా అన్నాడు. ఇప్పుడే ప్రయత్నం ఆరంభిస్తాను మహారాజా అన్నాడు సోమనాథుడు. స్వర్ణకుమారుడికి సోమనాథుడంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతను అద్భుతమైన ఇంద్రజాల విద్యలు చూపుతాడు. కాని సోమనాథుడు గాజు లోటాలో నల్లని రసం పోసుకొని తన గదిలోకి రావటం చూసి స్వర్ణకుమారుడు, నువ్వు కూడా ఆ దిక్కుమాలిన కషాయం తెచ్చావా సోమనాథ్? దాన్ని అవతల పారబోయి, నీకు పుణ్యం ఉంటుంది. అంతకన్నా ఏదన్నా ఇంద్రజాలం చెయ్యి, ఆనందిస్తాను అన్నాడు. నువ్వు పొరపడ్డావు బాబు. అందరిలాగా నేను నిన్ను విసిగిస్తానా? నేను వచ్చింది ఇంద్రజాలం చేయడానికే అన్నాడు సోమనాథుడు. అబద్ధం! మీరంతా కుట్ర పన్ని నా చేత ఆ దిక్కుమాలిన సిర తాగించాలని చూస్తున్నారు అంటూ రాజకుమారుడు ఏడవసాగాడు. నువ్వు పొరపడ్డావు. నువ్వు సిర అనేది సిర కానే కాదు. ఆ సంగతి నీకు చూపిస్తాను. ఈ లోటా కేసి చూడు అంటూ సోమనాథుడు లోటాను ఎత్తుగా పట్టుకొని జేబులో నుంచి ఒక నల్లని రుమాలు తీసి లోటా మీద కప్పి ఏదో మంత్రం చదువుతూ లోటాను అన్ని వైపులా తుడిచాడు. ఇలా కొంతసేపు చేసి అతను చేతి రుమాలు తీసేశాడు. రాజకుమారుడు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూశాడు. లోటాలో సిరా లేదు. సిరా అంతా మిఠాయి సరుకుగా మారింది. సోమనాథుడు ఆ మిఠాయి ఇస్తే రాజకుమారుడు సంతోషంగా తిన్నాడు. చూశావా బాబు, మందు నల్లగా ఉన్నప్పటికీ నువ్వు అనుకున్నట్టు అసహ్యమైనది కాదు. నిజానికి అది మిఠాయి దినుసు. ఇక నల్లని మందు తాగడానికి అభ్యంతరం చెప్పవనుకుంటాను అన్నాడు సోమనాథుడు. రాజకుమారుడు పేచీ పెడుతూ, నువ్వే ఇచ్చేటట్టుంటే తాగుతాను అన్నాడు. మర్నాడు సోమనాథుడి చేతి మీదుగా ఇస్తే రాజకుమారుడు మందు తాగటం చూసి
అందరూ నివ్వెరపోయారు. అలాగే రాజకుమారుడు వారం రోజులు మందు తాగి త్వరలోనే కోలుకున్నాడు. సోమనాథుడికి రాజు సగౌరవంగా ధనము, నగలు ఇచ్చాడు. సోమనాథుడు వాటిని తీసుకుపోయి తన భార్యకు చూపాడు. అతని భార్య అతను చేసిన ఇంద్రజాలం గురించి అడిగింది. సోమనాథుడు ఇలా చెప్పాడు. గాజు లోటా వెలుపల అంతటా దట్టంగా నూనె దీపం పొగ మసిపట్టించి లోటా ఎగువన ఒక అంగుళం మేర మసి తుడిచేశాను. తర్వాత లోటాలో సగానికి మిఠాయి దినుసులు వేశాను. లోటాను మసిలేని పైభాగంలో పట్టుకొని రాజకుమారుడి వద్దకు వెళ్ళాను. అతనికి లోటా మీది మసి మందులాగా కనిపించింది. లోటా మీద నల్ల రుమాలు కప్పి మంత్రం చదువుతూ మసి అంతా తుడిచేశాను. రుమాలు నల్లది గనక మరక తెలియదు. తెలిసిందీ కాదు అని ముగించాడు. సోమనాథుడి తెలివికి అతని భార్య నోరెళ్లబెట్టుకుని చూసింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.